నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మోడీ ప్రభుత్వం కూడా పడిపోతుందా అటల్జీకి ఎదురైన పరిస్థితులే మళ్ళీ వస్తాయా అసలు ఏంటా పరిస్థితులు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను చూడండి అటల్ బిహారీ వాజ్పేయి గారి ధైర్యం గురించి మనందరికీ తెలిసిందే 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలు జరిగినప్పుడు ఆయన అమెరికా నుంచి ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నారో తెలుసా అప్పట్లో అమెరికా మనపై ఎన్నో ఆంక్షలు కూడా విధించింది అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత రాయబార కార్యాలయానికి ఒక హెచ్చరిక పంపారు నేను అరగంటలో బెర్లిన్ వెళ్తున్నాను నేను బయలుదేరే లోపు న్యూక్లియర్ ఫస్ట్ యూజ్ అంటే ఎన్ఎఫ్యు ఒప్పందంపై సంతకాలు చేయించండి అని ఆయన బెదిరించాడు కానీ ఢిల్లీ నుంచి భారత రాయబారికి వచ్చిన ఆదేశం ఒక్కటే 2 రోజులు ఆగండి ఆయన అట్నే అంటాడు ఏమైద్దో చూసుకుందామని అసలు ఆ 2 రోజుల తర్వాత భారత్ ఏం చేసింది ఆ తర్వాత అమెరికా ఎందుకు ఉలికి పడింది అంటే ఆ 2 రోజుల టైం అడగడానికి కారణం ఏంటంటే ఆ 2 రోజుల తర్వాత భారత్ మరో అణు పరీక్ష నిర్వహించింది అది క్లింటన్కు ఒక సవాల్గా అనిపించింది ఆ తర్వాత వాజ్పేయి గారు సంతకాలు చేసిన క్లింటన్ మన దేశంపై కక్ష పెంచుకున్నారు అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మితవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక వాతావరణం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చేసిన పని దేశద్రోహమే అని చెప్పాలి అమెరికాను సంతోషపెట్టడం కోసం అణు కార్యక్రమాన్ని వ్యతిరేకించింది వాజ్పేయి ప్రభుత్వాన్ని కూల్చి సోనియా గాంధీని ప్రధాని చేయాలని అమెరికా ఆశించింది అనుకున్నది అనుకున్నట్టుగానే 1 సంవత్సరం తర్వాత వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది జయలలిత కారణంగా జరిగిన ఈ పరిణామాల వల్ల 1999 ఎన్నికలు ఆలస్యంగా జరిగాయి కానీ ప్రజలు మాత్రం బీజేపీనే గెలిపించారు క్లింటన్ ఆశ్చర్యపోయారు చివరికి భారత్కి వచ్చి వాజ్పేయిని కలిశారు వాజ్పేయి తన వ్యక్తిత్వంతో క్లింటన్ను మెప్పించారు ఫలితంగా క్లింటన్ మన దేశంపై విధించిన చాలా ఆంక్షలు తొలగించారు ఆ తర్వాత క్లింటన్ వెళ్లిపోగా జార్జ్ బుష్ వచ్చాడు ఆయన తండ్రి కూడా అమెరికా మాజీ అధ్యక్షుడే చంద్రశేఖర్ ప్రభుత్వ హయాంలో ఆయన ఇరాక్కు వ్యతిరేకంగా భారత భూమిని ఉపయోగించుకున్నారు జార్జ్ బుష్ కూడా వాజ్పేయి నుంచి అదే ఆశించారు ఆఫ్ఘనిస్తాన్కు వ్యతిరేకంగా తమకు సహాయం చేయమని కోరారు కానీ వాజ్పేయి తాలిబాన్తో శత్రుత్వం కోరుకోలేదు అందుకే తెలివిగా ఒక నాటకం ఆడారు సోనియా గాంధీని పిలిచి ఈ ప్రతిపాదనకు తప్పుడు అంగీకారం తెలిపారు దీంతో సోనియా కోపంతో బయటికి వచ్చి కాంగ్రెస్తో ఆ ప్రతిపాదనను వ్యతిరేకించేలా చేశారు వాజ్పేయి మాత్రం తమ పార్టీ కార్యకర్తలను శాంతింపజేశారు ఇలా దేశీయ కారణాలను చూపించి వాజ్పేయి అమెరికా అభ్యర్థనను తిరస్కరించింది అంటే ఇజ్రాయిల్లోని వాళ్ళకి మద్దతు ఇవ్వడం ఇష్టం లేక ఇలా అమెరికా అభ్యర్థన తీసుకొచ్చింది ఏం చేయమంటారంటే ఇక కాంగ్రెస్ పార్టీ యాజ్ యూజువల్గా ఆలోచించకుండా రెచ్చిపోయి మాట్లాడితే మా దేశంలో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి సో మేము దీన్ని తిరస్కరిస్తున్నామని చాలా తెలివిగా చాకచక్యంగా దాంట్లో నుంచి బయటపడ్డారు అందుకే అమెరికాలో సోనియా గాంధీని ఇప్పటికి కూడా అంత ఇష్టపడరు ఇది మన దేశానికి ఒక వరం అని కూడా చెప్పుకోవచ్చు ఇక 2003లో అమెరికా ఇరాక్పై దాడి చేసినప్పుడు జార్జ్ బుష్ ప్రతి నెల వాజ్పేయికి ఫోన్ చేసి శాంతి సైన్యాన్ని పంపమని విజ్ఞప్తి చేసిండ్రు అప్పుడు వాజ్పేయి అద్వానీ సలహా అడిగారు అద్వానీ సిద్ధంగా ఉన్న వాజ్పేయి మాత్రం యుద్ధంలో చనిపోయే సైనికుడి తల్లికి నేనేం సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు అయితే బుష్ని పూర్తిగా నొప్పించడం కూడా సరికాదు అందుకే వాజ్పేయి ఒక షరతు పెట్టారు మీరు ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం పాస్ చేస్తే మేము సైన్యాన్ని పంపిస్తామని చెప్పారు ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ఒంటరిగా ఉంది ఇరాక్ విషయంలో అమెరికా ఒంటరిగా ఉంది అది బుష్కి తెలుసు అలాంటప్పుడు ఎలా ఐక్యరాజ్య సమితి నుంచి ఒక తీర్మానాన్ని పాస్ చేయించగలుగుతారంటే తెలివిగా ఎలా అమెరికా అధ్యక్షుల్ని బురిడి కొట్టించవచ్చు అనేది చాలా క్లియర్గా వాజ్పేయి గారికి తెలుసు అందుకే బుష్ ఏం చేయలేక నోరు మూసుకొని కూర్చున్నాడు అనంతరం వాజ్పేయి వెంటనే చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకున్నారు అప్పటి వరకు చైనా సిక్కింని భారతదేశంలో అంతర్భాగంగా గుర్తించలేదు వాజ్పేయి కృషి వల్ల చైనా సిక్కింని భారత్లో భాగమని అంగీకరించింది సరిహద్దుల్లో కంచెలు ఏర్పాటు చేయడం లడక్ నుంచి చైనా సైన్యం వెనక్కి తగ్గడం వంటివి కూడా చాలా జరిగాయి ఆ తర్వాత పర్వేజ్ ముషారఫ్కు ఒక సందేశం పంపారు మీరు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయండి లేకపోతే పాకిస్తాన్లో జరిగే ఎస్సీఓ సమావేశానికి నేను రాను అని వాజ్పేయి స్పష్టం చేసిండ్రు వాజ్పేయి రాకపోతే పాకిస్తాన్ పరువు పోతుందని ముషారఫ్కి తెలుసు అందుకే విధి లేని పరిస్థితుల్లో ముషారఫ్ సంతకం కూడా చేసిండు అందుకే 2003 నుంచి 2008 వరకు పెద్దగా ఉగ్రవాద దాడులు జరగలేదు 2008లో ముషారఫ్ అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఉగ్రవాద దాడులు మొదలయ్యాయి అవి దాదాపు 8 ఏళ్ల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ వరకు కొనసాగాయి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రధానుల్లో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ వాజ్పేయి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాను ఎదుర్కొన్నారో మనం గమనించాలి అప్పుడు ఎన్డీఏ ఇప్పుడున్నంత బలంగా కూడా లేదు కాంగ్రెస్ వ్యవస్థ చాలా బలంగా ఉండేది ప్రతిపక్షం కూడా తోడేళ్లా ఉండేది కానీ ఇప్పుడు ఎన్డీఏ చాలా బలంగా ఉంది కాంగ్రెస్ దాదాపుగా అంతరించిపోయింది ఈ 20 సంవత్సరాల్లో దేశం చాలా మారింది అటల్జీ ప్రభుత్వాన్ని కూల్చడంలో సోనియా గాంధీ విజయం సాధించినట్లు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అమెరికా సాయంతో మోడీ ప్రభుత్వాన్ని కూల్చగలరని నేనైతే అనుకోవట్లే మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి రోజు చెప్తూనే ఉన్నానండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి
త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు మనం ఆఫీస్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్ కలా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కొంచెం నేను ఇల్లు చేంజ్ అయ్యేది కూడా ఉంది. రెండిటి నేపథ్యంలో కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇవి సెట్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఏమంటారు ఫ్రెష్ వార్తలతోటి వెంటనే బ్రేకింగ్ మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం. అలా చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందులో వీడియోస్ కూడా చూడండి. మంచి కంటెంటే ఉంటుంది. అండ్ చూస్తున్న ప్రతి వీడియోని ఆర్ వాయిస్కి సంబంధించి కానీ ఆర్ వాయిస్ పొలిటికల్కి సంబంధించి కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు. 48 అవర్స్కి మన ఛానల్ యావరేజ్ చూసుకున్న 25 to 30 lakhs వ్యూవర్షిప్ ఉంది. సో ప్లీజ్ మీరు వ్యాపార ప్రకటనల కోసం ఛానల్ని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది. మా ఛానల్ కూడా సస్టైన్ అవ్వడానికి కొంత ఆర్థికంగా చేయూతను అందించినట్టు అవుతుంది. సో 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.